దేవుని బిడలముగా ఆయన సన్నిధిలో ఈ రీతిగా ప్రభువు చేసినటువంటి వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన బిడలముగా ఆయన స్తుతించడానికి ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి మనం ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యగారు చెప్పినట్టుగా భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితి. అట్లాగే మన భారతదేశంలో మరి భయంకరమైన పరిస్థితి. క్రైస్తవులను కొట్టడం, చర్చీలు తగలబెట్టడం, పాస్టర్స్ని చంపేయటం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. ఇదేమైనా దేవునితో మనం అంటగట్టుకుని ఉంటే నిత్య నివాసంలోనికి మనం వెళ్తాం. ఇక్కడ నివాసం మనకి శాశ్వతం. దేవునికి స్తోత్రములు. మరి రాయ్ గారు నన్ను ఎందుకు ప్రేమించి ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు లేడు అనే రూట్లో ఉన్నటువంటి నన్ను మరి మా అమ్మగారి ప్రార్థన వల్ల దేవుడు నన్ను రక్షించుకుని చర్చికి వెళ్తానని కళ్ళ కూడా అనుకోలేదు నేను. అటువంటిది అది సేవ చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. ఎక్కడో పల్లెటూరులో నుంచి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహాపట్నానికి తీసుకుని వచ్చి అనేక పరిచర్యలు, చిన్నపిల్లల మధ్య పరిచర్యలు, సేవకుల మధ్య పరిచర్య, మరి మెడికల్ పరిచర్య, మరి విధవరాలను పరిచర్య, అనేక పరిచర్యలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా వచ్చాము ఇక్కడికి. అయ్యగారు మమ్మల్ని ఆహ్వానించిన విధానం బట్టి, మరి వారి కుటుంబాన్ని బట్టి, మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26 నుంచి 42 వచనాల వరకు చదువు. దయచేసి చదివేటప్పుడు వాక్యాన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసనీయుల దేశమునకు వచ్చింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరు వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దెయ్యమును పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతోనూ కాళ్ళు సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దెయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద పాపాత్రము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చాను. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోని గ్రామములోని
ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందునో జనులు తెలియజేయగా, గెరసెనీయుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనను. అయితే ఆయన, నీవు ఈ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటా ప్రకటించెను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొనిది. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారని మనం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. మనందరం క్రైస్తవుల్ని. ఈ లోకములో నేను ఒకసారి టీవీలో ఒక ఇంటర్వ్యూ చూస్తామంటే ఒక హిందూ పూజారి ఎదురు కూర్చున్నాడు, యాంకర్ ఎదురుగా. ప్రపంచంలో అతిగా అమ్ముడుపోయిన బుక్ ఏది అని ఆమె యాంకర్ అడిగినప్పుడు ఆ పూజారి ఇట్లా పంగనామాలు పెట్టుకుని ఉన్నాడు, గుండు చేయించుకుని ఎర్ర పంచెలు కట్టుకుని ఉన్నాడు. ఆమె అడిగిన వెంటనే ఆలస్యం లేకుండా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, చెప్పండి ఎవరన్నా, బైబిల్. ఆలస్యమే లేదు. హిందూ పూజారి వెంటనే సమాధానం చెప్తాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ప్రపంచంలో ఈ లోకంలో రక్షకుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. ఆయన రక్తం కార్చి మనం కొన్నాడు, మనల్ని ప్రేమించాడు, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాడు. కనుక ఈ లోకంలో ఎంత జీవించినా, ఎంత సంపాదించుకున్నా, ఎంత పేరు సంపాదించుకున్నా, పాస్తులు సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా కానీ యేసయ్య కనుక మనకు లేకపోతే మన బ్రతుకు వ్యర్థమే. ఒకవేళ అవకతవకలుగా యేసయ్య మనం కలిగి ఉన్నా మన జీవితంలో కష్టాల పాలుగా అవకతవకలుగా మనం బ్రతుకుతాం. కనుక యేసు ప్రభు మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు తెలుసా? మహారాజు, గొప్ప ఐశ్వర్యవంతు కలిగినటువంటి రాజు ఏమన్నాడంటే, దావీదు మహారాజు ఏమన్నాడంటే, నీ వాక్యం నన్ను బ్రతికించింది, శ్రమల్లో నాకు ఇది నెమ్మది. అంత గొప్ప రాజు ఆ మాట అనగలిగాడు అని అంటే, ఈ లోకంలో ఏది కూడా మన జీవితానికి అక్కడికి దేవుడు ఒక్కడే, ఆయన వాక్యం ఒకటే, దేవుడైన వాక్యం ఒకటే మనల్ని బ్రతికిస్తుంది, మనకు నెమ్మదినిస్తుంది, మనకి జ్ఞానంనిస్తుంది, మనల్ని ఆస్వాదించింది, మన కుటుంబాలను ఆస్వాదించింది, మన పరిస్థితులన్నీ చక్కబెట్టేది ఒక వాక్యమే. అయితే మనం క్రైస్తవుల్ని హిందువుల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. క్రైస్తవులకి ఒక లోపం ఉంది, హిందువులకి ఒక లోపం ఉంది. ఏంటంటే, హిందువులకి భక్తి ఎక్కువ, కానీ దేవుడు, నిజమైన దేవుడు లేవు. క్రైస్తవులకి నిజమైన దేవుడు ఉన్నాడు కానీ భక్తి తక్కువ. ఈ వ్యత్యాసంతో ఈ లోకము నడుస్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన పేరు పెట్టి పిలిచి మన బ్రతుకులు మార్చి ఆయన రక్షణ ఆనందంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడిపే గొప్ప తరుణములు దేవుడు మన జీవితాల్లో కనుక మనం ఎంతో ధన్యులు. ఆయన్ని కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో ధన్యులు. కనుక ఈ లోకంలో రెండుని మనం సంపాదించుకోవాలి. భక్తి, నిజమైన దేవుడు మనకున్నాడు, మన భక్తిని మనం సరి చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని, సేవకుల్ని, సంఘాలను ఈ లోకంలో ఇచ్చాడు. అయితే ఒక వాక్యాన్ని చదువుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 40వ వచనం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకుని ప్రార్థన చేసుకున్నారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, దయ కలిగిన యేసయ్య, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరికో లేని భాగ్యాన్ని మా జీవితాల్లో ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అనేక మరణాల నుంచి, రోగాల నుంచి తప్పిస్తూ మమ్మల్ని పోషిస్తూ సజీవులలో ఉంచుతున్న దేవానికి స్తోత్రాలు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాం ప్రభువా. ధ్యానించబోచుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా జ్ఞానము, నా మాటలు ఒక మనిషిని ఆదరించలేదు, రక్షించలేదు ప్రభువా. నా మాటలు జ్ఞానం బంధించి నీ పరలోక జ్ఞానము, జీవము కలిగిన స్వరాన్ని నా నోటించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఆయన నీ వైపు మేము కన్నులు ఎత్తి చూడటానికి, నీ పైన ఆధారపడటానికి, మీ వాక్యాన్ని మేము గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి, వాక్యంపై ఆధారపడటానికి మా బ్రతుకుల్ని ఈ సమయంలో నీ వాక్యం చేత దిద్దమని మమ్మల్ని కృపాస్తలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరము జీవించారు. 3.5 సంవత్సరం ఆయన పరిచర్య ప్రారంభించి జరిగించారు. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు కొంతమంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకుని అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక భాషల వారి దగ్గరికి వెళ్ళాడు, అనేక మతాల దగ్గరికి వెళ్ళాడు, అనేక దేశాలు ఆ ప్రాంతంలో తిరిగాడు. పాలస్తీనా ఏరియా తిరిగినప్పుడు యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను తీసుకుని గలిలయకి ఎదురుగా ఉండు గెరాసీన దేశానికి, ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయించుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారికి ఒక సంఘటన ఎదురైంది. అక్కడ ఏమిటి అని మనం గమనించినట్టయితే, ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుకి ఎదురుపడ్డాడంటే బహు భయంకరమైన స్థితిలో ఉండి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తి గురించి నేను వేరే బైబిల్ గ్రంథంలో లేదు కానీ వేరే బుక్కుల్లో రాసి ఉంది. అతను చాలా ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వాడు, సమాజంలో గుర్తింపుగా కలిగినటువంటి వాడు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ మరి అతను చేసినటువంటి పాపం ఏంటో కానీ అతనికి ఏం పట్టుకుందంటే దెయ్యము పట్టుకుంది. దెయ్యం పట్టుకుని తన స్థితిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ఊర్లో అందరితో సమానముగా ఉండవలసినటువంటి స్థితి నుంచి ఒంటరి స్థితికి తీసుకెళ్ళింది. ఎడారులు, సమాధులు, మనుషులు లేని ప్రాంతానికి తన స్థితి మార్చబడింది. అంత మాత్రమే కాదు, తన స్థితి ఎలా ఉందంటే, తన పరిస్థితి బట్టలు లేవు, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఊరిలో ఉన్నప్పుడు కొంతవరకు వారు ప్రయత్నం చేశారు అతన్ని అక్కడే ఊరిలో ఉంచాలని. ఎలా ప్రయత్నం చేశారంటే, మోకులతో, తాళ్ళతో కట్టేసేవాడు, వాటిని తెంపేసేవాడు.
గొలుసులతో కొట్టి కట్టేశారు, వాటిని కూడా తెంపేశారు. ఒక భయంకరమైన శక్తి, దుష్ట శక్తి ఆయన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. ఇలాంటి స్థితికి మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి మార్చబడ్డాడు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడం. నశించడం అంటే ఏంటి? నశించడం అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా ఎదురుగా మీరు నిలబడి ఉన్నారు, నేను ఇలా తిరిగాను అనుకోండి, ఇది కరెక్టా కాదు. అందుకని స్థితిగతులు మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అతని స్థితి బాగోల, తన స్థితిని మార్చడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. నీ స్థితి బాగోలే, నా స్థితి బాగోలే. మనం దేవునికి దూరంగా ఉండి పాపులుగా జీవించే సమయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కోసం ఈ లోకానికి. ఎందుకనంటే ఈ స్థితి మార్చడానికి, నా స్థితి మార్చడానికి. అయితే అతని స్థితి మార్చడానికి యేసు ప్రభు అక్కడికి వెళ్తే తన స్థితి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. భయంకరంగా తన శరీరాన్ని ఏది దొరికితే అది, రాళ్లతో గాజు పెంకులతో ఏది దొరికితే శరీరాన్ని చీల్చుకుంటూ ఉన్నాడు. భయంకరమైన జుట్టు, గోర్లు పెరిగిపోయి, భయంకరమైనటువంటి వాసన దగ్గర. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తల్లి తండ్రి విడిచిన నేను నిన్ను. అయితే యేసయ్య అక్కడికి వెళ్ళినట్టు అక్కడ ఎదుర్కొన్న సంఘటనలో ఆ వ్యక్తి తల్లి తండ్రి విడిచిపెట్టేసి, రక్త సంబంధులు విడిచిపెట్టేశారు, ఆ ఊరు బంధువులు వదిలేశారు, ఆ ఊరు వారందరూ కూడా వదిలేశారు. అతనికి దిక్కు యేసయ్య ఒక్కడే. యేసు ప్రభు వారు అవతల ఒడ్డుకి వెళ్ళిన వెంటనే ఆయన ఎదురుపడి వారిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. ప్రభు, మమ్మల్ని పాతాళంలో పంపించడానికి వచ్చావా అని చెప్పి దయ్యము అడగటం. మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమి, మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అని సాతానుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో కనికరం గలవాడు. మనమైతే ఒక వ్యక్తి దగ్గర ఏదైనా వాసన వస్తే కొంచెం దూరంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ వాసన భరించడానికి, తన స్థితిగతులు మార్చడానికి, తన బ్రతుకును బాగు చేయడానికి యేసు ప్రభు వారు తన ప్రేమను ఆయనపై కుమ్మరించాడు. యేసు ప్రభు వారు వారితో ఆ సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలో యేసు ప్రభు వారు అడిగారు, నీ పేరేంటి? నా పేరు సేన అని చెప్పి. సేన అనేది గ్రీక్ పదం. సేన ఆ కాలంలో సైన్యానికి ఆ పదం ఎక్కువ వాడేవారట. ఒక 2000 మంది సైనికుడికి సేన అని పేరు పెట్టేవారు. ఆ 2000 మంది దెయ్యాలు అతనిలో ఉన్నాయి. ఒక దెయ్యం కాదు. ఒక దెయ్యం అయితే తాళ్ళతో కడితే ఉండేవాడు, లేకపోతే గొలుసులతో కడితే ఉండేవాడు. కానీ 2000 దెయ్యాల శక్తి చేత నింపబడి, మీరు బాగా గమనించాలి, అవతల ఒడ్డుకి వెళ్ళి నా వెంటనే ఈ సంఘటన జరుగుతుంది. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ దయ్యమును వెళ్ళగొట్టేసాడు. ఆ దయ్యములు వెళ్ళిపోయినాయి ఆయన్ని. ఆ దయ్యములు ఎందులోకి వెళ్ళి దయ్యములు పందుల్లోకి పోయినాయి. మీరు బాగా గమనించాలి, పందుల్లోకి పోయింది దెయ్యాలు. ఈ జరుగుతున్న సంఘటన అంతా కూడా కొంతమంది చూస్తున్నారు. ఇదంతా కూడా యేసు ప్రభు అక్కడికి రావటం, ఈ దెయ్యము పట్టినటువంటి వ్యక్తి మాట్లాడటం, ఆ దెయ్యముని వెళ్ళగొట్టడం,
ఈ వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన అంతా కూడా ఒక ఒక గుంపు చూస్తాం. వాళ్ళు ఎవరంటే ఈ పందులను మేపే కాపర్లు. వీరు ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వారు అనేది మనం గమనిస్తే గెరాసీనుల దేశానికి సంబంధించిన. ఇక్కడ 2 ప్రాంతాలని మనం గమనిస్తూ ఉన్నాం. గలిలీ ప్రాంతం నుంచి గెరాసీనుల దేశానికి ఆయన వచ్చాడు. గెరాసీనుల దేశమును గురించి మనం గమనించినట్లయితే బహు సంపద గల దేశం అది. మంచి వ్యాపారం కలిగినటువంటి దేశం, బాగా ధనం కలిగినటువంటి దేశం. ఆ దేశంలో మేధావులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఆ ప్రాంతంలో లేడు. అందుకని యేసు ప్రభు మనం ఎందుకు వచ్చాడు అనుకున్నాం? నశించిన దాన్ని, నశించిపోయే మార్గంలో గెరాసీనుల దేశం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుడు లేని పట్టణంగా మిగిలిపోయింది. యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ స్వస్థత అయినటువంటి వ్యక్తితో పాటు యేసు ప్రభు వారు, వారి శిష్యులు అందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళక మునిపే ఈ కాపర్లు పోయి ఊరిలో మొత్తం చెప్పేశారు. జరిగిన సంగతి అంతా కూడా చెప్పేశారు. ఏమని చెప్పారు? చాలు చాలు. ఏమని చెప్పారంటే వీళ్ళు, అయ్యా మన దేశానికి ఒక బహు భయంకరమైన మాంత్రికుడు వస్తున్నాడు. అతను మనకు కలిగినటువంటి సంపద అంతా కూడా నాశనము చేశాడు. ఎందుకంటే వాళ్ళ సంపద అంతా పందులతోనే. ఈ పందులు ఆ సరస్సులో పడి చనిపోయింది. దయ్యములు ఆ పందుల్లోకి వెళ్ళి ఆ పందులంతా కూడా నదిలో పడి చనిపోయింది. ఈ విషయం వాళ్ళు ఊరు మొత్తం చెప్పేసి భయంకరమైన వ్యక్తి మన దేశానికి వస్తున్నాడు. ఊరు వారందరూ కట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువా, మా దేశాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో, మా దేశాన్ని వదిలి వెళ్ళిపో. ఈ దినాల్లో కూడా యేసు ప్రభుని ద్వేషించేవారు మన ప్రక్కనే చూస్తున్నాం, మన దేశంలో చూస్తున్నాం, ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎంతో ప్రేమ గల దేవుడు, జాలి కలిగిన దేవుడు. నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నా జీవితంలోకి నువ్వు రా అని నువ్వు అడిగితే తప్ప ఆయన వచ్చేవాడు కాదు. ఆయన బలవంతంగా నన్ను రక్షించే దేవుడు కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మతస్థులు కొంతమంది బలవంతపు మత మార్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు. బలవంతంగా మత మార్పుడు అనేది పచ్చి అబద్ధం. అది ఒక వ్యక్తిని మార్చలేడు. ఇప్పుడు అట్లా కనుకుంటే అయ్యగారు ఎంతమంది స్వార్థ చెప్పుకుండొచ్చు? అందరూ దేవుని నమ్ముకుని సంఘంలో చేర్చబడ్డారా? అది అసలు కాని పని విస్తారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు చర్చలు జరుపుతున్నారు, డిబేట్లు జరుపుతున్నారు. ఏంటంటే బైబిల్ అంతా ఉట్టిదే, యేసు ప్రభు అనేది ఉట్టిదే, ఇది వేరే వాళ్ళది దేశపు దేవుడు అని భయంకరంగా విస్తారంగా చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే 2-3 అయితే యూట్యూబ్లో కూడా వారు ఎక్కువగా చెప్తారు. వారిని బట్టి నేను చాలా సంతోషపడతాను. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వారి గురించి నేను సంతోషపడతాను. ఏంటంటే వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఏం చెప్పగలుగుతారా? వాళ్ళు ప్రకటిస్తున్న సువార్త,
యేసు ప్రభు తెలవనోళ్ళకి కూడా వారి ద్వారా తెలుస్తుంది. మనం చెప్తే వినరు, వాళ్ళు చెప్తే యేసు ప్రభు. నేను ఒక సాక్షి విన్నాను, అలాగ వాదిస్తున్నారు. అలాగ వాళ్ళ యూట్యూబ్లు చూసి అసలు యేసు ప్రభు ఎవరు అని కొంతమంది ఆలోచన ప్రారంభించి తెలుసుకుని రక్షణ పొందిన వాళ్ళు చాలామంది. వారు సువార్త వారికి తెలియదు, వాళ్ళు అనుకుంటున్నారు దేవుడిని, మా దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడు గొప్ప కాదని ప్రచారం చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభువుని వాళ్ళు ప్రకటిస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి తెలియకుండానే యేసు ప్రభువుని సువార్తను ప్రకటన చేస్తాం. కనుక మనం దేశీయకూడదు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కోసం. అయితే గెరాసిన దేశంలో అలాంటి పరిస్థితే జరుగుతుంది. ఆ ఊళ్ళో ఎవ్వరు, ఆ దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి తప్ప ఎవరు కూడా యేసు ప్రభు మాట వినటానికి ఇష్టపడలేదు, ఆయన అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడలేదు. అందరూ ఊరంతా కట్టబెట్టుకుని వచ్చి, ప్రభా మా దేశం విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమి మాట్లాడకుండా తిరిగి అక్కడి నుంచి ప్రయాణమయ్యి గలిలయ ప్రాంతానికి బయలుదేరినప్పుడు మళ్ళా ఇంకొక సంఘటన అక్కడ జరిగింది. ఏంటనంటే, ఎవడైతే దెయ్యములు వదిలించబడ్డాయో, ఎవరైతే బట్టలు లేని స్థితిలో నుంచి బట్టలు కట్టుకోబడ్డాడో, ఎవరైతే మైండ్ పోయి జ్ఞానం లేకుండా పిచ్చి స్థితిలో ఉన్నటువంటి వాడు మైండ్ మంచిగా అయ్యి మనిషిగా ఉండి ఉన్నాడో, ఆ వ్యక్తి యేసయ్య పాదాల మీద పడి చెప్తాడు, ప్రభువా బాగా గమనించాలి. ఇక్కడ నా తల్లి నన్ను విడిచిపెట్టింది, నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, మా ఊరు వారు కూడా నన్ను విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టినా కానీ నువ్వు నన్ను విడిచిపెట్టావు. నా బ్రతుకులు మార్చావు, నా స్థితిగతులు మార్చావు, నాకు నూతన జీవితాన్ని ఇచ్చావు. కనుక ప్రభువా, ఈ ఊరు వద్దు, నాకు ఈ ఊరు ప్రజలు వద్దు, ఇక్కడ నాకు ఏమి వద్దు, నేను నీతో ఉండను, నేను నీతో ఉంటా అని చెప్పి ప్రభు పాదాల మీద పడి బ్రతిమలాడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఆయనకి, అయ్యా నువ్వు నాతో వస్తే ఈ ఊరు నశించిపోతుంది. కనుక దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడు, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో జరిగినాయో, ఎలాగ నువ్వు స్వస్థత పొందావో, ఎలాగ నువ్వు రక్షణ పొందావో, ఇవంతా కూడా ఈ ప్రాంతం అంతా మార్క్స్ దెక్కపోలి అని రాయబడింది. దెక్కపోలి పట్టణం అని రాయబడింది. దెక్క అంటే అది కూడా గ్రీకే. దెక్క అంటే 10, పోలి అంటే పట్టణాలు. 10 పట్టణాలు కలిగినటువంటి దేశం అది గెరాసీను దేశం. నువ్వు వెళ్ళి నీ ప్రాంతం అంతా కూడా, నీ దేశం అంతా కూడా నువ్వు ప్రకటన చెయ్యి, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేసి. అయితే ఈ వ్యక్తి వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యాలు చేసిన ఆ పట్టణం అంతా కూడా ప్రకటించాడు. మనం బాగా గమనించాలి, యేసు ప్రభు యొక్క ప్రణాళిక, వాక్యం మనకు తెలిసి ఉండాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యపు జ్ఞానము మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించాడు, కానీ మనకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటి అని అంటే, సాక్ష్యంగా ఉండాలి. ఆయన కొరకు మనం సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉంటే చాలు. మనం పక్కన వాళ్ళు
మన జీవిత విధానం, మన సాక్ష్యమును బట్టి ప్రభువులోనికి వస్తాం. అయితే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడు వాటన్నిటినీ నువ్వు ప్రకటించమని చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడు వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా ప్రకటించాడు. ఆ ఊరు గెరాసీను దేశానికి సువార్త వినిపించబడింది. యేసు ప్రభువు తిరిగి ప్రయాణమయ్యి ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి? గలిలయ ప్రాంతానికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒక సరస్సు, ఒక నది ఉందని చెప్పి మనం అనుకున్నాం కదా, చదువుకున్నాం కదా. ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి 40 వచనాన్ని చదువుకున్నాం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ని చేర్చుకున్నారు. మనం ఇక్కడ రెండు రకాలైన గుంపుల్ని, రెండు రకాలైన ప్రజలను మనం చూస్తాం. ఒక గుంపు యేసు ప్రభువుని వద్దన్నారు, వెళ్ళిపోమన్నారు. అయితే ఇంకొక గుంపు ఏం చేసిందంటే ఎదురు చూశారు, యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. ఈ అవతల దేశానికి వెళ్ళినటువంటి, ఆ నది అవతల దేశానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆయన మాటలు నేను వినాలా, ఎప్పుడు నేను ఆయన్ని చూడాలా, ఎప్పుడు నేను ఆయన స్వస్థత పొందుకోవాలా, ఎప్పుడు ఆయన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని అత్యాసక్తితో ఆ ప్రజలు యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే వారిలో ఒక వ్యక్తికి యేసు ప్రభు బాగా అవసరమైంది. ఆ వ్యక్తి ఎవరంటే సమాజ మందిరపు అధికారి, యాయి, ఒక సేవకుడు. ఆయనకి యేసు ప్రభు వారు అవసరమయ్యాయి. ఏంటంటే తాను ఒక్కగానొక కుమార్తె ఉంది, ఆమె చనిపోయే పరిస్థితిలో తను నమ్మాడు, విశ్వసించాడు, ప్రభుపై ఆధారపడి ప్రభు కోసం ఆ జన సమూహంలో వచ్చి నిలబడి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభు ఇప్పుడు వస్తాడా? ఆ జన సమూహము ఎదురు చూచుండెను. ఎదురు చూడాలి. వాక్యం కోసం ఎదురు చూడాలి, ఆదివారం కోసం ఎదురు చూడాలి, దేవుడి సన్నిధి కోసం మనం ఎదురు చూడాలి. అయితే ఆ ఎదురు చూసిన దానిలో జరిగినటువంటి మేలు, జరిగిన అద్భుతాన్ని మనం గమనించినట్లయితే 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక కుమార్తె చనిపోయే పరిస్థితిలో యేసు ప్రభు యువతల ఒడ్డుకు వచ్చాడు. గలిలీ ప్రాంతానికి వచ్చిన వెంటనే ఈ తండ్రి పోయి యేసయ్య పాదాల మీద పడి ప్రభువా, నా కుమార్తె ఒక్కతే చావు బతుకులో ఉంది, నువ్వు వస్తే తప్ప నా కుమార్తె నా కుటుంబం అంతా దుఃఖంతో నిండిపోయింది, వేదనతో నిండిపోయింది, ఇక వేరే గత్యంతరం ఏమీ లేదు, నువ్వే ఆధారం, కనుక నువ్వు వచ్చి నా కుమార్తెని బాగు చేయని చెప్పి బ్రతిమలాడాడు. యేసు ప్రభు వారు మనుషుడైతే పైవేషాన్ని చూస్తాడు, దేవుడైతే మన హృదయాన్ని చూస్తాడు. తన హృదయంలో ఉన్న వేదన, ఆశ, విశ్వాసం ఇవన్నీ చూసి యేసు ప్రభు వారు ఆయనతో బయలుదేరి వారింటికి వెళ్తున్నప్పుడు ఒక వార్త వచ్చింది. ఏంటంటే, మీ కుమార్తె చనిపోయింది, ఎందుకు యేసు ప్రభు బోధకుని ఎందుకు నువ్వు శ్రమ పెడతావు? ఆ సమయంలో అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. వినకూడనటువంటి వార్త మనం ఇంటి ఎంత కలత చెందిపోతామో. అయితే యాయిలు కూడా ఆ మాట విన్న వెంటనే కలత చెందాడు, భయపడిపోయాడు. కుంగిపోయే సమయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే,
నువ్వు భయపడద్దు. చూసారా ఎంత గొప్ప మాట. నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసివేయబడినటువంటి బ్రతుకులు మనం త్రోసివేయబడ్డాయి. ఎన్నిక లేనటువంటి మన బ్రతుకు చాలామంది చేత మనం తృణీకరించబడతాం, ఇష్టపడం. అయినా దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు. నీ బ్రతికేంటో నీ పక్కన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా బ్రతికేందో నా ప్రక్కన వాళ్ళకి, నా ఇంట్లో వాళ్ళకి తెలుసు. కానీ కొంతవరకే తెలిసి మన స్థితిగతులన్నీ కూడా మన రక్షకుడికి తెలుస్తుంది. అయితే ఆ కుటుంబ పరిస్థితి, ఆ తండ్రి పరిస్థితి, ఆ పరిస్థితి అంతా కూడా దుఃఖమయం అయిపోయింది. దుఃఖ సముద్రంలో ఉన్నారు. అటువంటి దుఃఖ స్థితిలో యేసు ప్రభువు చెప్పేది ఏంటంటే, నువ్వు భయపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏదైనా సరే వాక్యం నమ్మదగింది, నిన్న నేడు ఏకరీతిగా ఉండేది. మార్పు లేని దేవుడు, ప్రేమ గల దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు ఆధారము. ఆయన పైన మనం ఆధారపడినట్లయితే మన భయాలు తొలగించే దేవుడు, మన స్థితిగతులు మార్చే దేవుడు, మన బ్రతుకుల్లో నెమ్మదినిచ్చే దేవుడు మనం ఆస్వాదిస్తానని వాగ్దానము చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే తండ్రి విన్న వెంటనే కుంగిపోవటానికి, చితికిపోవటానికి, ఇంకేమైనా అవడానికి పరిస్థితులు అక్కడ సంభవించినప్పుడు యేసు ప్రభు భయపడద్దు అసలు. ఎందుకంటే నేనే సృష్టికర్త, సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త. నీ కుమార్తెని సృష్టించింది నేను, నీ కుమార్తెని బ్రతికించేది కూడా నేను. నమ్మిక మాత్రం ఉంచు. అక్కడ బాగా గమనించాలి. యేసు ప్రభు ఇంకో బాధ్యత ఆయనకి అప్పగించాడు అటువంటి దుఃఖ సమయంలో కూడా. ఏంటంటే విశ్వసించాల్సిందే, తప్పదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై అస్సలు ఏమాత్రం దేవుడు మనల్ని అంగీకరించడం. మనం ఇష్టంగా ఆయనకి ఆ విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యం నుంచి. దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడి సంధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుడైన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించాలా, జ్ఞాపకం చేసుకోవాలా, మరి వినటానికి ఆసక్తిగా ఉండాలి. ఈ వాక్యము మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యవంతులుగా చేసి, మనం విశ్వాసులుగా మార్చింది. కనుక వాక్యము పై మనం ఆధారపడాలా, వాక్యాన్ని ధ్యానించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మిక మాత్రం ఉంచు అని ధైర్యపరిచి, ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంటికి వెళ్ళి కుమార్తెను బతికించాడు. అయితే ఇక్కడ కొన్ని మనం ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దేవుడు, ఆయన మన సృష్టికర్త, మన రక్షకుడు. మానవుని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఒకటి, దయ్యాలు పట్టుకుని ఉన్నాడు. మానవుని జీవితంలో జరిగిన సంఘటన, దయ్యాలు పట్టుకుని ఉన్నాడు. ఈ లోకంలో మూర్ఖత్వాన్ని దయ్యాలుండి ఎవరు చెప్పింది వినకుండా ఒకటే మైండ్తో ఉండి మూర్ఖత్వంతో ఉన్నటువంటి పరిస్థితి మానవుని పరిస్థితి. అయితే స్వస్థత, అనారోగ్యం, గాయం చేసుకున్నాడు వాళ్ళంతా. అనారోగ్య పరిస్థితి, దయ్యములు పట్టిన పరిస్థితి, మంచిగా ఉన్న పరిస్థితి, సాక్ష్యం చెప్పే పరిస్థితి. వెళ్ళిపోమన్నారు మానవుడు. యేసు ప్రభువుని అంగీకరించలేదు, వెళ్ళగొట్టేశారు. ఇవన్నీ కూడా మనం గమనించితే దుఃఖ పరిస్థితి, మరణ పరిస్థితి, వీటన్నిటిలో మనం గమనించినట్లయితే మానవుని జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మానవుని జీవితంలో. వీటన్నిటిలో కూడా యేసు ప్రభువులో ఉన్నాడు.
ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే యేసయ్య నీ రక్షకుడని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని ధ్యానించాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన పైన ఆధారపడాలా, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఉదయాన్నే లేవగానే ప్రభువా నా ఆయుష్ పెంచినందుకు నీకు వందనాలు, ఈ దినమంతా నువ్వు నాతో ఉండని ప్రభువుని వేడుకున్నట్లయితే నీకొచ్చే పరిస్థితి. యేసు ప్రభు ప్రయాణం మొదలుపెట్టాడు, గెరాసేను దేశంకి వెళ్దామని. ఎన్నో సంఘటనలు ఎదురైంది. మరలా తిరిగి ఆయన ప్రయాణంలో మరలా సంఘటనలు ఎదురైంది. వీటన్నిటిలో నుంచి దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ యాత్రలో అనేక సమస్యలు, తెల్లారి లెగిస్తే ఎలాంటి సమస్య వస్తుందో, ఎలాంటి వ్యక్తులను మనం ఎదుర్కొంటామో, ఎదురుపడతారో, మనకి ఎలాంటి సమస్య మనకి వస్తుందో, వీటన్నిటిలో నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు ప్రభు నీతో ఉండాలి. ప్రభువా నువ్వు నాతో రా, నా ఇంటికి రా, నాతో ఉండని జక్కయ్య వేడుకున్నాడు యేసు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో ఉండాలని మనం కోరుకోవాలి. నువ్వు నాతో ఉండు, నా ప్రయాణంలో, నా డ్యూటీలో, నా పనుల్లో, నా ఇంటిలో, నా బిడ్డలతో, నా చదువులో, నా భార్యతో, నా కుటుంబంలో మీరు నాతో ఉండండి ప్రభువా. నాకున్న సమస్యలన్నీ నేను దాటుకుని ముందుకి వెళ్తాను. ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ 2 రకాల గ్రూపులు మనం చూసాం. ఒకటి వద్దన్న గ్రూపుని, ఇంకోటి చేర్చుకున్న గ్రూపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైన మార్గము దేవుడు ఏర్పాటు చేసి, ఆ మార్గమే యేసయ్య. నేనే మార్గము, సత్యము, జీవము. ఆ మార్గంలో మనం ఉన్నాం. ఈ మార్గంలో మనం ఉన్నాం. వాక్యం చేత మనం బలం పొందుకుంటూ ఆయన కృప చేత మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ఇది కాదు నీకు శాశ్వతం. శాశ్వతమైంది ఒకటి ఉంది, పరలోకం. నేను వెళ్ళి నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళి మీరు కూడా నాతో ఉండటానికి మీకు స్థలము సిద్ధపరుస్తాను. కనుక యేసు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? అక్కడ బిల్డింగ్లు కడుతున్నాడు, ఇల్లు కడుతున్నాడు. ఇక్కడ కాదు మనం అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, అక్కడ యేసు ప్రభు మన కొరకు. అయితే 2 రకాలైన గ్రూపులు మనం చూసాం. ఒకటి యేసు ప్రభుని వద్దన్నటువంటి వారు. ఇంకో గ్రూప్ ఏం చేసిందంటే చేర్చుకున్నారు, యేసు ప్రభుని చేర్చుకున్నారు. ఇక్కడ 2 రకాలైన విధానాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒకటి ఎత్తబడే గుంపు, విడవబడే గుంపు. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, విడవబడే గుంపులో మనము ఉండొద్దని దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. కనుక ఎత్తబడే గుంపు ఎట్లా ఉండాలంటే, ఎలా ఉండాలా? యేసు ప్రభు చేర్చుకున్న గుంపు ఏ విధంగా ఉంది? అక్కడ ఎదురు చూస్తూ ఉంది, ఎదురు చూస్తుంది యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలా, యేసు ప్రభు రక్తంలో కడగబడిన నువ్వు నేను మనం ప్రార్థనతో ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసినట్లయితే ఎత్తబడి ప్రభువుతో ఉండగలుగుతాం. విడవబడే వాళ్ళు ఉండొద్దని దేవుడు మనం రక్షించుకున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెరాసేను దేశం వారు యేసు ప్రభువును తిరస్కరించారు, వద్దన్నారు. గలిలీ ప్రాంతం వారు యేసు ప్రభుని చూసి చేర్చుకున్నారు, ఎదురు చూసి చేర్చుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడలో, ఆయన రాకడ కొరకు నువ్వు నేను ఎదురు చూస్తూ ఆయన్ని చేర్చుకోవాలి. విడవబడే పరిస్థితిలో మనం ఉండకుండా ఆయన చేర్చుకోవాలంటే వాక్యం మనకు కావాలి, ప్రార్థనా జీవితం మనకు కావాలి.
ఆ రీతిగా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకలో ఎత్తబడి ప్రభువుతో ఎల్లప్పుడూ మనం ఉంచగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరచబడగలిగినట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలో వచ్చినట్లయితే విన్న వాక్యం, ఎన్నో శ్రమలు, ఎంతో ప్రయాణం, అన్నిటిలో మానవుని జీవితంలో జరిగిన సంఘటనలో యాయిరి కుటుంబంలో మరణం వచ్చింది. సమాధులు ఉన్న వ్యక్తికి మైండ్ పోయింది, దెయ్యాలు పట్టుకున్నాడు, పట్టబడ్డాయి, శరీరం గాయపరచబడ్డాడు. యేసు ప్రభు వానితో ఉన్నాడు. మరణము సంభవించిన గృహంలో యేసు ప్రభు ఉన్నాడు. దుఃఖంతో ఉన్న యాయిరితో యేసు ప్రభు ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాతో ఉండని ఎవరితో కాదు ప్రార్థన చేసుకుని నా స్థితిగతులన్నింటిలో నువ్వు నాతో ఉండు ప్రభువా. ప్రార్థనతో నీ కోసం నేను ఎదురు చూసేటట్టుగా నన్ను సిద్ధపరచాలి. ప్రార్థన చేసుకో, ఊరంతర కాదు ప్రార్థన చేసుకో. ఎవరంతర కాదు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. మన హృదయాలు సిద్ధపరచుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాజ్యంలో ఎత్తబడే స్థితిలో మనం ఉండగలిగినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ఎవరంతర కాదు కొన్ని నిమిషాలు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు. నేను కొన్నిసార్లు అశ్రద్ధ చేశాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. నన్ను ప్రేమించిన దేవుడివి, నన్ను పలకరించిన దేవుడివి. నా దుఃఖంలో నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నా కష్టంలో నువ్వు నాతో ఉన్నావు. నాయనా, నేను కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తూ ఉన్నాను ప్రభువా. నన్ను దయతో క్షమించి నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. నీ వాక్యంపై ఆధారపడేటట్టుగా, నీ రాకడ కొరకు ఎదురు చూసేటట్టుగా ప్రార్థన జీవితం దయచేయండి. ఎవరెంత కాలం ప్రార్థన చేసుకుంటాం, ఎవరెంత కాలం ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, అద్భుతకారుడా, అద్భుతమైన రీతిలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నా ఎద్దుకు వచ్చే వారిని నేను త్రోసివేయనని సెలవిచ్చావు ప్రభా. నీ ఎద్దుకు వస్తుంటుండగా ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులెత్తి దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి ప్రార్థనతో నీ కోసం ఎదురు చూస్తూ నీ రాజ్యంలో మేము చేర్చబట్టాలి సహాయం చేయండి. నిన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి హృదయంలో ఈ వాక్యం ఫలింపు చేయలాగున ప్రభా, వాక్యం ధ్యానించి నెమరు వేసుకుని జ్ఞాపకం పెంచుకుని నా ప్రభా నీ సన్నిధిలో వర్ధనతాకి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, అయ్యగారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయాన్ని ఆస్వాదించండి, విస్తరింపద ఇచ్చిన సంఘాన్ని నాయన మరి అంచెలంచెలుగా నా ప్రభు అభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కొరతలు, అవసరతలు, అక్కర్లు మీ నామం తీర్చండి. ప్రతి ఒక్కరు నాయన బాధ్యత కలిగి సంఘంలో ఉండటానికి సహాయం చేయండి. నాయన నీ వైపు చూస్తాను, నాయన నీ రాకడ కొరకు ఎదురు చూడటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి కృపలో భద్రపరచుకొని మనం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన కొంచెం తండ్రి, ఆమేన్. మనం ఆ విధంగానే మోకరించి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో నా దేవుని మాటలు మనమంతా మనసులో పెట్టి మన యొక్క వ్యక్తిగత జీవితము, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దేవునికి అప్పగించుకుంటూ ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం పాల్పొనడానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లోకంలో ఉన్న మనం నశించి నరకానికి పోతున్న మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా తెచ్చి పరలోకానికి నడిపించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి శరీరంలోనూ ఆయన కార్చిన రక్తానికి సాధిస్తున్న ద్రాక్షరసంలో మనం పాలు పొంది మన ఆత్మ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యపు వెలుగులో నడవడానికి మనం చూద్దాం. భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఆనాడు దయ్యములు పట్టిన వాడిని విడిపించినట్టుగా ఈరోజు మనం దేవుని యొక్క అపవాది చేత కట్టుబడిన కట్టుల నుంచి విడిపించబడి పరిశుద్ధులకు తీర్చి పరలోకానికి చేర్చడానికి యేసుప్రభువు చేసిన ఆ గొప్ప పనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఎవరికి వారు సిద్ధపడదాం.
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఎప్పుడెట్టినది మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని ఇచ్చాడని చెప్పాను. పరిశుద్ధ యేసు శరీరానికి సాదృశ్యమైన రొట్టె కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రియులు చంద్రశేఖర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మహాపరిశుద్ధులైన మా గొప్ప తండ్రి, కృపగల మహిమగల తండ్రి, మీ స్తోత్రము ప్రభువైనా మన యొక్క మధ్యాహ్న కోసమైనా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రం ఇస్తుంది ప్రభువైనా. మేము చేర్చుకునే వారంగా ఉన్న మాటనైనా తను వదులుకునే వారికి ఉన్నామో తను మేము జ్ఞాపకం చేసుకుంటాం. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చేస్తుంటాం. అవును తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారిని తను మా హృదయం చేర్చుకున్నట్లయితే మా బ్రతుకులు మారిపోతాయి తండ్రి. తండ్రి మార్గమైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీ చెంతకు చేరుతామని తనైనా యొక్క నరకం నుండి తప్పించబడతామని తండ్రి ఆయన ఎన్నో మాటలు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రం ప్రభు. ఆయన తల్లి పాపంలో తల్లి మేము పడి ఉన్నప్పుడు తనైనా మమ్మల్ని తను రక్షించేవాడు తనైనా ఎవరు లేనప్పుడు తనైనా ఈ కుమారుని తను ఈ లోకానికి పంపించుతండి మా పాపలని తను మమ్మల్ని రక్షించటం తనైనా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభు. ఆయన అనేకమైన తనైనా అవమానాలు నిందలు భరించుతండి. ఆ కలువరి సిలువలో తండ్రి వేలాడి తండ్రి 3 బ్రేకుల మధ్య తన రక్తమంతా కార్చి మరణించిన ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినట్టు ఈ యొక్క పునరుద్ధరణ గురించి మేము అనేకులకు చెప్పటప్పుడు తండ్రి యొక్క మీ యొక్క తనైనా యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని తనైనా మేము అందులో పాల్పంపులు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తూ క్రీస్తున్నాం ద్వారా ప్రతిమలు వేడుకొచ్చి పరమ తండ్రి. సిద్ధపడిన వారు వీరికి బాప్తిజం పొందిన వారు దయచేసి మీకు కూడా హస్తాన్ని తీసుకొస్తున్న వాళ్ళు చూపించండి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
శరీరం అందకపోతే మీకు కూడా చూపించాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్ర పెట్టుకొని పాత్ర అర్థమున కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగులేపడంలో తను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయడని చెప్పినాను. పరిశుద్ధులైన మా గొప్ప తండ్రి, మా కొరకు మీ కుమారుని యేసుక్రీస్తు బలిదానములు చేసి ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా మా పాపములని కలిగి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి సిద్ధపరిచిన మా గొప్ప తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కార్యంలో పాలు పొందుతున్న మీ బిడ్డలందరినీ బలపరిచి దేహాన్ని స్థిరపరిచి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రభు రక్తం ఎవరికైనా అందకపోతే ఇప్పుడు రక్తం చూపించండి. అందరి వారు ప్రభుని స్తుతించి మనము దేవునికి అప్పగించుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ మంచి మాటలతో మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మిమ్మల్ని చేర్చుకుంటూ మా ఆత్మీయ జీవితంలో నాయన మీతో నడిచే భాగ్యం మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు విన్న మేము మా ఆత్మీయ జీవితంలో నాయన ఈనాడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ అడుగు జాడల్లో మేము నడవగలిగేటట్టు తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ఈ బల కార్యక్రమంలో పాల్పొందుటకు మీరు మాకు సహాయం దయచేసి ఎంతమంది అయితే ప్రభు ఇంకా మీకు దూరస్తులుగా రక్షణలోనికి రాలేని వారిగా ఉంటున్నారు, వారి మనసుకి తెరవండి. ఈ చిత్రానికి తల వచ్చి నాయన నన్ను బాప్తిసం పడుతుంది రక్షణలో రాగలిగేటప్పుడు పరలోకం కొరకు సిద్ధపాటు కలిగి ఉండగలిగేటట్టు సహాయం దయచేయండి. చేయడం మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగించుకుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచిన వారి ప్రభు పరిచయం కొరకు కానుకలు సమర్పించుకుందాం. మైక్ సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహ
ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును